पार्किंग अंदर जाने का पार्किंग बाइक पार्किंग अंदर है ఎంత దౌర్జన్యం ఎంత మోసం ఎంత కుట్ర ఎంత ప్రజలు అమాయకులైతే మాత్రం ఇంత పిచ్చోళ్ళని చేయన్న అవసరమా మరి ప్రజలను ఇంత పిచ్చోళ్ళని చేసే అవసరమా ఎందుకంటే నాకు బాధ అనిపిస్తుంది మధ్యతరగతి వాళ్ళు పాపం చిన్న చితక ప్రజలు నా బైక్ ఎక్కడ పోతుందో అన్న భయంతో అక్కడ పార్కింగ్ చేద్దామని చెప్పేసి లోపలికి వెళ్తే వెంటనే 30 రూపాయలు టికెట్ చింపుతాడు అయిపోయి అంటే మనం తెలుసుకునేందుకు అయినా కానీ టికెట్ చింపుతాడు 30 రూపాయల టికెట్ చింపి మన చేతిలో పెడతాడు ఫస్టే ఇది మన బైక్ పార్కింగ్ ఏరియా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మన బైక్ పార్కింగ్ ఏరియా ఉంది సో ఒకసారి చూడండి ఇది సికింద్రాబాద్ ఏరియాలో అందరికీ తెలుసు మన రైల్వే స్టేషన్ ఇది మన బైక్ పార్కింగ్ ఇగో ఈ పెద్ద అపార్ట్మెంట్ లాగా ఉంది కదా దాంట్లో మన బైక్ పార్కింగ్ చేయడానికి చాలామంది వస్తారు అన్నట్టు సో వచ్చి మరి తెలియదు కదా పాపం ఎంత రేటు ఉన్నది ఏం కథ ఒక్క రోజుకి ఎంత గంటకి ఎంత తెలియదు బైకు మనీ ఎంత తీసుకుంటారని చెప్పేసి దూర ప్రయాణం చేసేవాళ్ళు సో లోపలికి వెళ్ళినాక ఆ బైక్ మనం అడుగుదామని స్టార్ట్ చేస్తే ఆల్రెడీ 30 రూపాయల టికెట్ కొట్టేసి రెడీగా మన చేతిలో పెడతాడు సో బ్రదర్ నాకు వద్దు నేను బైక్ పెట్టాను అని చెప్తే నాకేం కర్మ నాకేమైనా తీట పట్టిందా ఈ 30 రూపాయలు కట్టి నువ్వు బైకు రివర్స్ తీసుకెళ్ళు లేకపోతే మేము ఈ గేట్ ఓపెన్ చేయము అని చెప్పేసి దౌర్జన్యంగా మాట్లాడతారు ఎందుకంటే నేను ఫేస్ చేసిన తమ్ముళ్ళు అన్నలు నేను ఫేస్ చేసిన కాబట్టి మీకు కాపాడుతున్నా మీకు ముందు జాగ్రత్త కాపాడుతున్నా ఇప్పుడు 30 రూపాయలు అంటే నార్మల్ వ్యక్తులకు ఇది సహజంగా పెద్దదే ఎందుకంటే ఇట్లా మనం ఎందుకు విడిచిపెట్టుకోవాలి చెప్పండి మనం కష్టపడిన డబ్బులు మనం ఎందుకు విడిచిపెట్టుకోవాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు అట్లాంటి వారిని నేను హెల్ప్ చేయడం కోసం అట్లాంటి వారిని కాపాడడం కోసమే నేను ఈ వీడియో చేసిన మరి వాళ్ళు బైక్ పక్కన ఆపు అని ముందు చెప్పాలిగా చెప్పరు నువ్వు అది నీ మిస్టేక్ అయినా వాళ్ళ మిస్టేక్ అయినా నువ్వు 30 రూపాయలు కట్టాల్సిందే ఫస్ట్ సో నీకు గేట్ ఓపెన్ చేయరు సో ఒక గంటకు ఇప్పుడు నేను చెప్తున్న రేట్లు ఒకసారి తెలుసుకోండి ఒక గంటకు 20 రూపాయలు 2 గంటలకు 40 రూపాయలు 12 గంటలకు 240 అలాగే ఒక్క రోజు మొత్తం పెడితే 400 రూపాయలు అంటారు ఒక్కరోజు 400 అంటే 2 రోజులకు 800 వద్దులే అని చెప్పేసి మనం బయటకు వస్తాం ఆ బయటకు వచ్చే సందర్భంలో మరి వాళ్ళు చెప్పాలి కదా బ్రో బైక్ ముందే పక్క కాపని చెప్పేసి వాళ్ళు చెప్పరు ఫస్ట్ టికెట్ చింపుతారు ఈ డబ్బులు కట్టినాకనే వెళ్ళు అని చెప్తారు అది అన్యాయం కదా అని నేను అంటున్నా మనం తెలుసుకోగానే మనకు బయటకు వచ్చేస్తాం సో బ్రో మనకు వద్దు మేము బైక్ పెట్టామని చెప్పి బయటకు వస్తాం కదా ఆ బయటకు వచ్చే ప్రాసెస్లోనే వాళ్ళు 30 రూపాయలు వట్టిగా నొక్కేస్తున్నారు మనం బైక్ పెట్టింది లేదు చేసింది లేదు కానీ 30 రూపాయలు వట్టిగా నొక్కేస్తున్నారు అది అన్యాయం అనిపించింది నాకు కొంచెము అందుకే మీ అందరినీ కాపాడాలనిపించి అంటే ఇదొక అవేర్నెస్ వీడియో అంతే ఈ వీడియో చూసి మళ్ళీ ఎందుకు మా లోపల పర్సనల్ విషయాలు మీరు ఎందుకు బయట పెట్టామని చెప్పేసి నా మీద ఎలిగేషన్స్ రావచ్చు అండ్ ఫ్యూచర్లో ఎవరైనా పెద్దవాళ్ళు చూసినప్పుడు అనుకోవచ్చు కానీ అదే పెద్దవారు మరి ఇట్లా ఎందుకు చేస్తున్నారు దౌర్జన్యం ఎందుకు చేస్తారు అని చెప్పేసి వాళ్ళని రివర్స్ అడిగే తెలివి వాళ్ళకు ఉండదు ఇక మనల్ని మీదికని మనల్ని తెప్పిపొడిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు తెలివిలేని వాళ్ళు సో అట్లాంటి వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే సో మీరు అర్థం చేసుకోండి సికింద్రాబాదు ఏరియాలో ఇలాంటి దౌర్జన్యం మాత్రం జరుగుతుంది సో బైక్ ఎవరన్నా ఇంటికాడ పెట్టేసుకొని వెళ్ళండి స్వామి ఎందుకంటే మీ బైకు లక్షల విలువైనదే నాకు అర్థమవుతుంది కానీ మీరు ర్యాపిడో బుక్ చేసుకోండి రైల్వే స్టేషన్ దగ్గరనే ఉంటుంది కదా ఇదే విషయాన్ని మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి